ఇంతవరకు ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము. కొంతమంది కూడా ఆరాధన చేయలేకపోయారు. తిరిగి వారు మరొక సమయంలో ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనం ప్రభు బలలో పాల్పొందడానికి దేవుని వాక్యం వెలుగులో కొన్ని మాటలు చదువుకొని పరీక్షించుకొని పనుల్లో పాల్పొందుతూ వస్తాం. తర్వాత విన్న వాక్యానుసారంగా మిగిలిన వారు నడుచుకున్నట్లుగా మనం సిద్ధపరుచుకుంటూ వస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 30 వరకు కలిపి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. రెండవ భాగంగా మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వరకు అందరూ కలిపి చదువుకుంటాం. 21 నుంచి 25 వరకు అందరూ కలిపి చదువుకుంటాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచుటకే గాని కొంచెం క్రిందైనను మంచం క్రిందైనను నుంచుటకు తేబడలేదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా నుండిని ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడి. మనము చదువుకున్నటువంటి లేఖన భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుతూ వచ్చాం. ఇందులో ప్రాముఖ్యమైన మాట ఏమంటే 25వ వచనంలో రాయబడింది, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడిన వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడు? 10వ వచనం చదవండి. పైన 10వ వచనం. కాబట్టి శిష్యులతోనూ ఆయనతో కూడా ఉన్న వారందరితో కూడా ఈ మాటలు సెలవిచ్చినాడు. ఏ మాటలు అంటే, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడిన వారితో చెప్పాను. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయను. అంటే ఈ లోక సంబంధమైన దాని గురించి ఆయన చెప్పలేదు. కలిగిన వానికి ఇవ్వడనంటే సంపద గురించి, డబ్బు గురించి, లేదంటే ఇంకా మిగతా లోక సంబంధమైన వాటిని గురించి కాదు. ప్రభు ఏ ఉపమానం చెప్పినా అది పరలోక సంబంధమైనటువంటి సంగతితో ముడిపెట్టే చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయంలో కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడును అన్నాడు. దేవుడు మనకు కొన్ని ఇచ్చిన వాటి విషయంలో 24లో అంటాడు. అందుకే ఆయన, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా
చూచుకొనుడి. మనం ఏది వింటున్నామో దేవుని వాక్యంలో దాన్ని జాగ్రత్తగా చూసుకొనుడు అంటే అర్థం ఏమంటే, బైబిల్ తెరిచి వాక్యం చదివేది మంచిదే, లేదంటే చదువుకునేది మంచిదే, రాసుకునేది కూడా మంచిదే. అయితే దాని విషయంలో ఏది వింటున్నామో, ఏది చదువుతున్నామో, ఏది రాసుకుంటున్నామో దాని విషయంలో మనం ఎట్లుండాలంట? జాగ్రత్తగా ఉండాలి. విని ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టేదిగా ఉండకూడదు. ఇవి దేవుని మాటలు కనుక దేవునింటికి వచ్చినప్పుడు దేవుని మాటలు చక్కగా వినాలి, వాటి హృదయంలో భద్రపరుచుకోవాలి. అది మనకు క్షేమమును కలిగించేదిగా ఉంటుంది, లేదంటే మనల్ని ఆత్మీయంగా సిద్ధపరిచేదిగా ఉంటుంది. ప్రభు మనకి ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది ఇచ్చాడంటే దేవుని వాక్యము. ప్రత్యేకించి మన సహవాసంలో కూడా సమృద్ధి అయిన దేవుని వాక్యమును పరిచర్లు దేవుడు దైవజనులు భక్త్ సింగ్ గారి ద్వారా, అతనితో ఉన్నటువంటి జత పని వారి ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. వారు ఎంతో ప్రయాసపడ్డారు. ఆకలి దప్పులతో నిద్రాహారాలు మాని, తర్వాత సౌకర్యాలు లేకపోయినా, వారికి ఎవరు తెలియకపోయినా ప్రభు వెళ్ళమని స్థలాలకు వెళుతూ వెళ్ళారు. వెళ్ళి వాక్యం బోధించినారు. ఆ వాక్యం అనేకులలో కార్యసిద్ధి కలుగజేసింది. ప్రజలను దేవుడు సమకూర్చాడు. తర్వాత సంఘాలు గడుతూ వచ్చినారు. అనేక కష్టాలు బాధలు ఓర్చుకొని దేవుని పరిచర్య చేసినాడు. ఈనాడు వారి కష్టంలో ప్రయాసంలో మనం సమృద్ధిగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎంతో శ్రేష్టమైన సంగతి. ఉదాహరణకు తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిలోనూ, లేకపోతే కొంతమంది తల్లిదండ్రుల ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగం ఎలా ఉంటుందో ఉచితంగా వచ్చిందే వాళ్ళకి, తండ్రిని బట్టి కుమారులకు వచ్చిందే. సొంతంగా ఎగ్జామ్ రాసో ప్రయాసపడో కష్టపడి తెచ్చుకుంటే అది వేరు. కానీ వచ్చినదే ఉద్యోగం కావచ్చు, లేదంటే కష్టపడి వారు సంపాదించినటువంటి ఆస్తిలో వచ్చిన సంపదను బట్టి ఈనాడు కొంతమంది సుఖం అనుభవించవచ్చు. కాబట్టి ఆనాడు మన పితరులు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టంలో మనం ఎంతో ఈరోజు సమృద్ధిలో సుఖమును అనుభవిస్తున్నాం. దాన్ని బట్టి మనము కృతజ్ఞులై ఉండాలి. కాబట్టి ప్రభు కూడా మీరు ఏం వినుచున్నారో ఆ మాటలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి కొన్ని దేవుడు మనకి ఇచ్చిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏమన్నాడంటే ఆయన, కలిగిన వానికి ఇవ్వబడును. ఎవరైతే దేవుని వాక్యమును అనుసరించి దేవుడిచ్చిన వాటిని, కలిగిన వాటిని దేవుని భయభక్తులతో కొనసాగిస్తూ వస్తారు, వారికి ఇంకా ఎక్కువగా ఇస్తాడట. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే దేవుని యందు భయభక్తులు లేకుండగా, దేవుని యందు దేవుని వాక్యమందు శ్రద్ధ లేకుండగా, భయభక్తులు కాకుండా జీవించే వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి, అది దేవుడిచ్చింది ఏదైనా కావచ్చు, ఇచ్చినట్టు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని దేవుడు మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే అవి మన నుండి తీసివేస్తాడు అనేది ఇది ప్రాముఖ్యమైన మాట. వీటిని మన జీవితంలో దేవుడు తీసివేస్తాడనే సంగతులను మనము కొన్ని చూస్తూ వస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదవండి, లేదంటే మొదటి 2 వచనాలు చదవండి. అమ్మా కొంచెం మిగతా వాళ్ళు కూడా అందరూ చదవడానికి అవకాశం ఇవ్వండి. మీరు కూడా చదవండి. మీరు చదవకపోతే మాకు సమయం ఎక్కువవుతుంది. చెప్పే వర్తమానం కూడా సగం కూడా రాదు. వాళ్ళు చదివింది కరెక్టే, టకటక చదువుతున్నారు కాబట్టి పనికి పోయినప్పుడు కొన్నిసార్లు టకటక అందిస్తుంటే పని బాగా జరుగుతుంటుంది. లేకపోతే తిడతారు. బేల్దారి పనికి పోయిన వాళ్ళు కానీ, చేనుల్లో పనికి పోయిన వాళ్ళు కానీ వెనక అందిస్తుంటే అది పని బాగా జరుగుతుంది. లేదనుకో తూర్పు ఎత్తుంటారు, గాలి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. కొంతమంది బావిలో మొన్న ఎత్తేస్తున్నప్పుడు అప్పుడు ఉండే, ఇప్పుడు లేవులే, మీకు తెలియదు. వస్తూనే ఉంటాయి, కింద నుండి గంపలు వస్తుంటాయి, పైకి ఇసురుతుంటాయి. ఇసురుకుపోతే కాలు మీద వేస్తారు.
మీకు అవన్నీ అనుభవం లేదు. చెప్తూ కదా, మీరు సుఖంగా కష్టం నిష్టం లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి ఏమి రాదు, ఏమీ తెలీదు. దాని విలువ కూడా అర్థం కాదు. ఇప్పుడున్న దేవుని ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని తీసి పారవేయను. ఆయన నిజమైన ద్రాక్షావల్లి కాబట్టి ఆయనలో మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎందుకు ఆయన తీసేస్తున్నాడు దాన్ని? ఎందుకు తీసేస్తున్నాడు? ఫలము లేదు. ఒక వ్యక్తి రక్షణ మారు మనసు పొందిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత, నీలో మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి, ఫలిస్తారు కూడా. ఒకవేళ మారు మనసుకు తగిన ఫలము ఫలింపలేదు అంటే, ఫలింపకపోవడానికి కారణం ఏదో ఒక బలహీనత. ఇప్పుడు రక్తహీనత అంటారు, రక్తం తక్కువ ఉంది అంటారు. ఎక్కువ మంది ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలకు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి ఆపరేషన్ చేయాలంటే సంపూర్ణంగా ఉండాలి అంటారు. లేదంటే కొన్ని విషయాలు ట్రీట్మెంట్కు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి బ్లడ్ పెరిగినాక చేస్తాము అంటారు. కాబట్టి ఇక్కడ కూడా అది ఫలించకపోవడానికి కారణం ఏదో ఒకటి ఉంది. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట. కాబట్టి ఏదో ఒక బలహీనత ఉంది. ఈ దినాల్లో ఎట్లున్నారంటే అందరూ కూడా దేవుని పిల్లలుగానే కనపడతారు, మందిరాలకు వస్తుంటారు, ప్రార్థనలు ఆరాధనలు చేస్తారు, లేదంటే కూడికలన్నింటిలో కనబడుతూ ఉంటారు, పండుగలకు కనపడే వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళకి కనపడే వాళ్ళు ఉంటారు. అయితే అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు 2 తిమోతి 3:5 ప్రకారము ఏమని రాయబడిందంటే, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండే దేవుని శక్తిని ఆశ్రయించని వారినై ఉన్నారు. పైకి ఏమో ఎట్లున్నారంట? భక్తి కలిగిన వారుగా ఉన్నారు. అయితే అంతరంగంలో వారికి ఏం లేదు, శక్తి లేదు. ఈ దినాల్లో విశ్వాసులే కానీ ఆత్మీయమైన జీవితంలో శక్తి లేని వారుగా ఉన్నారు. దేవుని వాక్యం కలిగిన వారుగా లేరు. ప్రార్థనలకు జవాబు పొందని వారుగా ఉంటున్నారు. లేదంటే దేవుని కార్యాలు చేయలేనటువంటి భక్తిహీనులుగాను బలహీనులుగా ఉన్నారు. దేవుని వాక్యం రాయబడిన తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేస్తారన్నది. మనం దేవుని ఎరిగినాం కదా, మరి దేవుని కార్యాలు ఎందుకు జరిగించబడట్లేదంటే ఆయన యందు మనం నిలిచి ఉండట్లేదు, ఆ ఫలం మనలో కనపడట్లేదు. ఇదే మత్తయి సువార్త 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు అని రాయబడింది. ఒకవేళ మారు మనసుకు తగిన ఫలము ఫలింపని ఎడల ఏమన్నాడు అక్కడ కింద వచనంలో? ఇప్పుడే చదవండి ఆ మాట. ఎన్నో వచనం చదువుమా. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరు ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి ఇక్కడ మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి. కాబట్టి దేవుని కొరకై మనకిచ్చిన రక్షణలో, దేవుడిచ్చిన తలాంతులో, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దేవుని కొరకై మనం ఫలించకపోతే ప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఆలస్యమే లేదు ఇంకా. కాబట్టి ఒకవేళ దేవుని కోపం నీ పైన ఉంటే, మనకు తెలుసు లూకా సువార్త 13 ఒక మనుషుడు ద్రాక్ష తోటల్లో అంజూరపు చెట్టు నాటినాడు. 3 ఏళ్ళ నుండి కూడా అది ఫలం వెతుకుతూ వచ్చినప్పటికీ ఫలం లేనందువల్ల ఏమన్నాడు? విసిగిపోయి 5వ వచనం చదవండి. 13:5 లూకా సువార్త చదువుమా. కాబట్టి అయ్యా 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను కానీ ఫలము లేదు కనుక ఈ భూమి ఎలా
వ్యర్థమైపోవాలి. దీన్ని ఏమన్నాడు? నరికివేయమన్నాడు. ఎందుకంటే నాలో ఫలింపని ప్రతి తీగని తీసి బయట. కాబట్టి మనం కూడా పొలాల్లో పని చేసే వాళ్ళకి తెలుసు, కొన్ని పొలం పంటలు పండడానికి కలప మొక్కలు అడ్డం వస్తాయి. ఉదాహరణ చెనక్కాయలోనైతే గురుగులు చెట్లు ఉంటాయి ఎక్కువగా. తర్వాత కొన్ని గడ్డి మొక్కలు కూడా ఉంటాయి. అవన్నీ తీసేసే కారణం ఏంటంటే ఈ చెట్టు యొక్క సారం అది తీసుకొని అది ఫలించుకోకుండా చేస్తుంది. లేదంటే అది అభివృద్ధి కాకుండా ఇది అడ్డగించేదిగా ఉంటుంది కనుక దాన్ని ఏం చేస్తారంట? తీసేస్తారు కదా. అట్లా కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే ఇది 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్న ఈ చెట్టు ఫలము లేదు కనుక ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలా అంటే ఇక్కడ యజమానునికి ఏం కలిగిందంటే దాని నుంచి విసుగు కలిగింది. ఇక్కడే కింద వచ్చిన చదవండి. 5వ వచనంలో, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మారు మనసు తగిన ఫలం మన జీవితంలో లేకపోతే ఎట్లయితే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందో మీరు కూడా అలాగనే నశించుదురు. కాబట్టి ఇక్కడ 9వ వచనం రాయబడింది, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆదామవులను దేవుడు ఆది కాండంలో మనకు తెలుసు 1:28లో మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు. తర్వాత కూడా మరి ఇస్సాకు విషయంలో చూస్తాం. చదవండి 26:12 ఉదయం నా డైలీ పోర్షన్లో కూడా అదే చదువుతూ వచ్చిన. చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందాను. క్రమక్రమంగా అభివృద్ధి ఫలం పొందుతూ వచ్చిన కారణము దేవుని మాట విన్నాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు కనుక ఫలిస్తూ వచ్చినాడు. అది యోసేపుని గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి 49:22లో యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, అది గోడ వెక్కి వ్యాపిస్తుంది. దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా ప్రభులు అంటగట్టబడిన వారు ఎట్లుంటారంటే ఆత్మీయంగా అంచెలంచెలుగా వారి ఆత్మీయ జీవితం అభివృద్ధిపరచబడుతూ వస్తుంది. ప్రభుని ఆరాయిస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దేవుని కొరకై ప్రయాసపడుతుంటారు, సువార్త ప్రకటించాలా, ఎట్లా దేవుని సంఘం వర్ధిల్ల చేయాలా, ఎట్లా నా కుటుంబం ఆత్మీయంగా దేవుని ఇంటిలో కనబడాలా, ఎట్లా అభివృద్ధిపరచబడాలా, ఎట్లా నా పిల్లల దేవుని కొరకై దేవుని కార్యాల కొరకై ఎట్లా ఫలించి సాక్షులుగా జీవించాలా, నా తర్వాత నా తరము దేవుని ఇంట్లో ఎట్లా కనబడాలని ప్రయాస ఆసక్తి ఉంటుంది. భౌతికంగా మనం ఏం చేస్తూ వస్తాము? మన పిల్లలు బాగా చదువుకోవాలని మంచి స్కూల్స్ మంచి కాలేజీల్లోన చేర్పిస్తాం. ఒకటి తర్వాత 1కి 4 అడిగి ఎక్కడ ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది, ఎక్కడ చదివితే గొప్పవారు అవుతారు, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తారు. కాబట్టి వారి ద్వారా మనకి ఏం కలగాల? తల్లిదండ్రులు ఏమనుకుంటారు? పిల్లల ద్వారా ఘనత రావాలనుకుంటారు. దానికోసం ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడతాం. అయితే పరలోకపు తండ్రికి కూడా మన గురించి అలాంటి ఆశ ఉండదా? నా బిడ్డలు ఎదగాల, ఫలించాలా, అభివృద్ధి పొందాలా, అనేకులను దేవుని కొరకే సంపాదించాలా, తమ కుటుంబాల దేవుని కార్యాలు జరిగించాలని ఈనాడు ఎంతగా ప్రయాసపడి ఎంత ఖర్చు పెట్టి ఎంత చదువులు చదివినా కూడా చదివిన దాని ప్రకారం సొంతంగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు లేరు. కారణమేమి? ఏదో దేవుని దయని బట్టి కొంతమంది మామూలు ఉద్యోగాలు వచ్చినాయి. సంసోను ఉన్నాడు, వాళ్ళ నాయన రాసించిట్టే వచ్చింది. వీళ్ళేం యేసోబు ఉన్నాడు, వాళ్ళని కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి వచ్చిన ఉద్యోగాలు కాదు, దేవుని దయ. వాళ్ళేం ఎక్కడ పెద్దగా చదువులేదే, ఏమొచ్చింది వాళ్ళ మీద? దేవుని దయ ఉంది, కనికరం ఉంది కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి. ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటే ఇంట్లో పని లేకుండా బజార్లో తిరుక్కుంటా, ఏమి లేదు, స్కిల్ లేకపోతే, చదువులో పట్టుదల లేకపోతే, లేదంటే దాని గురించి ఆసక్తి లేకపోతే పేరుకి చెప్పుకునే ఇంత చదివినారు అనుకోవచ్చేమో కానీ దానివల్ల నో యూజ్. దీపం వెలిగించిన తర్వాత అది ఎక్కడుండాల? పైన వెలిగించబడాలా. అట్లాగైనా ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనం వెలిగించినప్పుడు, రక్షణ మారమనిసి పొందినప్పుడు దేవుని ఇంట్లో మనం కూడా ఎలా ఉండాలా? దేవుని కొరకై ఫలించేవారిగా ఉండాలా.
యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, అన్ని దేశంలో ఉన్నాడు, ఎంతో శ్రమపరచబడ్డాడు. అయినా కూడా ఆ దేశం ముందు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఐగుప్తీయులకు పోషించినాడు. అంతేకాకుండా దేవుడు అతన్ని హెచ్చించి కారణం అంటే దేవుని భయభక్తులు కలిగి చిన్ననాటి నుండి జీవిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా తర్వాత తన ఇంటి వారు అందరికి కూడా తానే సంరక్షకుడుగా అంటాడు కదా. ఆదికాండం చివరిలో దేవుడే నన్ను పంపినట్టుగా రాయబడింది. మీకంటే ముందుగా దేవుడే నన్ను ఇక్కడ, దేవుని ఉద్దేశాలు వేరు. కాబట్టి దేవుడు లేకుండా మనం ఎంతో ఏదో సాధించాలో ఏమో చేయాలంటే అవన్నీ ఎన్ని ఉన్నవి సున్నా. ఈనాడు ఎంతోమంది ఏం చేస్తున్నారంటే దేవుని ఎందుకు భయభక్తులలో పెంచుట్లేదు. మనం కూడా ప్రార్థనలు చూసినాం. హన్నా ఏం చేసింది? తన కుమారుని దేవుని ఎందుకు భయభక్తుల్లో పెంచింది కనుక ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా అంటే రాజు అనుకోండి, ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు మాట కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా ఒకటి చేసేవాళ్ళు కాదు. అంతేకాకుండా రాజులనే అభిషేకించినాడు. ఆ ధన్యత మనకు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి దేవుడు లేకుండా ఎంత ప్రయాసపడినా ఇక్కడే మనం చూస్తూ వస్తాము, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ప్రభులో లేకుండా దేవుని పిల్లలైన వారు దైవికమైన విధానంలో ప్రభులో వారిని పెంచుకోకపోయినా మీకు ప్రయోజనం లేదు. ఒకవేళ ఖర్చు పెట్టచ్చు, ప్రయాసపడచ్చు, కానీ అంతటితోనే బాగుంటారనుకోవద్దు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని ఇంట్లో కూడా మనం ఎలా ఉండాలంటే ప్రభు కొరకై దేవుడిచ్చిన పనిలో మనం వృద్ధి కనపడాలి. మనలో ఎన్నేళ్ళు పోయినా ఇంతే ఉన్నారు, ఎదగలేరంటే మరగొద్దు అంటారు. అభివృద్ధి లేని వాళ్ళు అంటారు. మరి ఇన్ని సంవత్సరాలు అయింది మారు మనసు పొంది, ఇన్ని సంవత్సరాలు అయింది బాప్తిజం తీసుకొని, ఇన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలు దేవుని ఇంట్లో వచ్చి ఎంతమంది దేవుని వాక్యం చదువుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది దేవుని కొరకైనా ఆసక్తి కలిగి ఉంటున్నారు? ఎంతమంది దేవుని పని గురించి ఆసక్తి కలిగి ఉంటున్నారు? మన సొంత విషయాల కొరకు ఎంత పండుకుంటే అదే, లేస్తే అదే, ఇది చేయాలి, అది చేయాలి, ఆటకు పోవాలి, ఈటుకు పోవాలి, పొద్దున్న లేచిన నుంచి ఎంతో ప్రయాసపడతాం. ప్రసంగి అయిన సొలొమోను జ్ఞాని, ప్రపంచంలో ఇంతవరకు అలాంటి రాజు లేనటువంటి జ్ఞాని అంటున్నాడు చివరికి, నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడు. కాబట్టి దేవుడు లేకుండగా ఒకవేళ మనం ఈ లోకంలో ఫలము లేని వ్యక్తులుగా, ఫలం అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అభివృద్ధి, ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, ఆత్మీయ జీవితంలో మనం కట్టుకోకపోతే, ఆత్మీయ జీవితంలో దేవుని కొరకైనటువంటి అభివృద్ధి లేకపోతే ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభు అన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేసి. ఒకవేళ దేవుడు పారవేస్తే నీ పరిస్థితి ఏమి? ఒకసారి గమనించు. కాబట్టి దేవుని కొరకు ఫలించేదానిగా ఉంటున్నావా? ఫలించేవాడిగా ఉంటున్నావా? లేదా ఫలము లేని వ్యక్తిగా కనపడుతున్నావా? మారో మనసు పొందావు, మంచిదే. బాప్తిస్మం తీసుకున్నావు, మంచిదే. సంఘంలో చేర్చబడ్డావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ప్రభువులలో పాలు పొందుతున్నావు, మంచిదే. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో అంతో ఇంతో దేవుని సమర్పణ చేసుకోవడం మంచిదే. అయితే ప్రభు ఆశించేది నీ ద్వారా ఫలం రావాలా. ఇప్పుడు ఉదాహరణకు గొడ్రాలు ఉందనుకోండి, గొడ్రాలకి ఎంత సాకిరీ చేస్తేనే ఎన్నేళ్ళు చూస్తేనే ఏం ప్రయోజనం ఆమెకి, పిల్లలు కానీ ఆమెకి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తే ఏం ప్రయోజనం? ఎన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డగానో చెప్పుకుంటే ఏం ప్రయోజనం? భౌతికంగా బాగా కనపడవచ్చు తప్ప ఆత్మీయ జీవితంలో ప్రభు నిన్ను తీసివేస్తాడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేస్తే అట్టి వాటిని మనసులు ప్రోగు చేసి, చదువుతండి ఆ మాట అక్కడే 15 యోహాను సువార్త 15 అధ్యాయం ఎన్నో వచనం, అది 6వ వచనంలో మధ్యలో రాయబడింది. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను తొలగించిన తర్వాత, తీసేసిన తర్వాత ఒక సంఘంలో కానీ, దేవుడిచ్చిన తలాంతులో కానీ, పరిచయలో కానీ,
దేవుడిచ్చిన ఆధిక్యతలో కానీ ఒకవేళ నువ్వు నిలబడకపోతే, అభివృద్ధి లేకపోతే, నీకు ఇచ్చినవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఉంటా అనుకోవద్దు. నువ్వు అనుకోవచ్చు నువ్వు బ్రతికినప్పుడు ఉంటాయి అనుకోవద్దు. నీ కనులారా చూస్తుండే కానీ నీ పిల్లల ద్వారా అవన్నీ తీసివేస్తారు. ఎంతోమంది నేను చూస్తా. తల్లిదండ్రులు ఎండు సంపాదించి పెట్టినప్పుడు పిల్లలు వాటన్నిటిని పోగొట్టుకొని బజారులో వాళ్ళ నీళ్ళని అడిగి బ్రతుకుతూ ఉండాలి. కాబట్టి దేవుడు లేకుండా నేను ఏదో నా ప్రాణం అన్నాడుగా ధనవంతుడు అన్ని అనేక సంవత్సరముల కొరకు ఏం చేసినాడంట, కొట్లు కట్టించినాడు, ధాన్యం నింపినాడు, తినము తాగము సుఖించమంటే ప్రభు అన్నాడు వచ్చి, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం. దేవుడు లేకుండగా, దేవునికి ఇష్టమైన జీవితం లేకుండగా, ఫలము లేకుండగా, దేవుడు నీ నుంచిన సంఘంలో అభివృద్ధి లేకుండగా, నీ జీవితంలో ఆత్మీయతలో వర్ధిల్లత లేకుండగా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా సంఘంలో లేకుండగా ఏముంటే ఏం ప్రయోజనం? దేవుడు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగని తీసి బయట పారవేయ. కాబట్టి పారవేయబడక మునిపే ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి, సంవత్సరాలు వస్తున్నాయి, పండుగలు వస్తున్నాయి, బట్టలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, ఇండ్లు మారుతున్నాయి, తర్వాత వాగ్దానాలు మారుతున్నాయి. ఇప్పుడు ఎంతమంది గుర్తుందో పోయిన సంవత్సరం వాగ్దానం అడిగితే ఇప్పుడు చేయెత్తారా అంటే గిన ఏం లేదా, తీసుకోవడము, నాకు ఇది వచ్చింది అయిపోయా, ఆడబాడేయడం. వగ్గాని బజ్జీలు తిన్నాక పేపర్ పారేస్తాం కూడా. దేవుని వాక్యం అంటే భయం లేదు. దాన్ని ఎంతమంది పట్టుదలతో ఆ వాగ్దానం గురించి కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నాకు ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. వాగ్దానం అంటే వ్యక్తిగతమైంది. ప్రభువా ఈ వాగ్దానం నాకు ఇచ్చినావు, దీని మర్మం విషయం ఏంటో తేలి. కాబట్టి ఏదో భౌతికంగా నువ్వు అభివృద్ధి కనబడవచ్చు, కానీ నీ ఆత్మ జీవితంలో ఫలము లేకపోతే, మారు మనసు తగిన ఫలము కనపడకపోతే, దేవుని దృష్టిలో తీసి పారవేడి స్థితిలోనికి నువ్వు వచ్చినావు. అది రాకమునిపై ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు బలలో పాలు పొందడానికి, మీరు ఫలించి అభివృద్ధి పొందమని ప్రభు కోరినప్పుడు ఫలిస్తున్నావా? ఫలించకపోతే ప్రభు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేయబడే స్థితికి రావద్దు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రభు హెచ్చరికను తీసుకొని లోబడు, తీర్మానం చేసుకో. ఇది మొదటిది. ప్రభు మనలో నుండి తీసివేసేది ఫలింపని తీగను తీసివేసేవాడుగా ఉంటున్నాడు. రెండవది చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుడు గృహ నిర్వాహకత్వ పని చేసే వ్యక్తిని, అంటే దేవుని ఇంటిలో ఒక బాధ్యత కలిగి పనిచేసే వ్యక్తిని, లేదంటే ఒక సేవలో పెట్టిన వ్యక్తి విషయం అంటున్నాడు, ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయండి. ఎందుకంటే దేవుని పనిని సక్రమంగా చేయనప్పుడు ఆ పనిలో నుండి దేవుడు అతన్ని తీసివేసాను. దేవుడు నీకు ఇచ్చిన పని శ్రద్ధ లేదు. దేవుడు నాకు ఇచ్చాడే, ఏమి శ్రద్ధ? దేవుని ఇంటికి వెళ్ళి పాటలు పాడేది ఇచ్చినాడు, వాక్యం బోధించేది ఇచ్చినాడు, వాయిద్యాలు వాయించేది ఇచ్చినాడు, దేవుని ఇంట్లో శుభ్రం చేసేది ఇచ్చినాడు. ఈ రీతిగా దేవుని పని అంటే నీకు భయం లేదు. దేవుని ఇల్లు అంటే భయం లేదు. దేవుని వాక్యం అంటే భయం లేదు. ఉదయం లేవగానే నీ పనులు ఎన్నో చేసుకుంటున్నావు. దేవుని వాక్యం అంటే చదువుకోవాలనే భయం లేదు. దేవుని ఇంట్లో దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను తొలగిస్తాడు. చదవండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నెహెమ్యా మందిరం కట్టాలనుకున్న సమయంలో తప్పుడు సమాచారము అందించే సమయంలో నువ్వు రావాలా అని చెప్పినప్పుడు, నేను చేయి పని మిక్కిలి గొప్పది. దేవుని పని లోకములో నువ్వు చేసే పనులన్నిటికంటే గొప్పది. నువ్వు అనుకోవచ్చు నీ ఉద్యోగమే గొప్పది అనుకోవద్దు. నువ్వు అనుకోవద్దు నీ పొలం పని, నీ సొంత పనే గొప్పది అనుకోవద్దు. కానీ దేవుడు నీకు ఇచ్చిన పని గొప్పది. అది చిన్నదైనా సరే
పెద్దదైనా సరే. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోన నమ్మకముగా ఉండనని దేవుని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డలుగా మనము దేవుని పనిలో మనకిచ్చిన పని మిక్కిలి గొప్పది. ఆ పని మానుకొని నేను రాలేను. దేవుని ఇంట్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రత్యేకమైన కూడికలు జరుగుతున్నాయి. లేదంటే ఆదివారం రాగానే 6 దినములు మన పనులన్నీ చేసుకుని 7వ దినం పరిశుద్ధమైన దేవునింటికి వెళ్ళాలా, ప్రభుని ఆరాధించాలా. లేదా దేవుని ఇంటిలో పనులు ఉన్నాయి, ఆ పనులు చేయాలా. నేను చేయి పని మిక్కిలి, దేవుని పని మిక్కిలి గొప్పదిగా ఎంచుకుంటున్నావా, నీ సొంత పని గొప్పదిగా ఎంచుకొనిచున్నావా? ఒకవేళ నువ్వు సొంత పనే గొప్పది అనుకుంటే ఆ పని కూడా లేకుండా ఒక దినాన్ని నీ దేవుడు తొలగిస్తాడు. లేదంటే నిన్ను చేయకుండా నిన్ను చేస్తాడు. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 6వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 4:6. కాబట్టి ఇక్కడ దేవుని పని చేసేలో నెహెమ్యా వారిని హెచ్చరిక చేసినప్పుడు ఆ పని చేయడానికి జనులు మనసు కలిగి ఉన్నారు. అయితే సన్బల్టు, టోబియా లాంటి వ్యక్తులు ఏం చేసినారంటే ఆ విషయంలో ఆటంకములు, అభ్యంతరం కలుగజేసి దేవుని పనిని ఆటంకపరుస్తూ ఉన్నారు, బలహీనపరుస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు కట్టిన గోడ పైన నక్కలు ఎక్కితే ఏమన్నారు అవి 3వ వచనం పైన, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి గోడ పడిపోనాను. దేవుని పని చేసే వారిని కొన్నిసార్లు ఎగతాళి చేసిన ఆ పనిలో నుండి మనం ఏం చేయాలా, తొలగిపోకూడదు. పట్టుదలతో, ధైర్యంతో సాతానును మనం ఎదిరించిన వారమై దేవుని పని చేయాల. కాబట్టి దేవుడు మనకు పిరిగితనం లేదు. విశ్వాసముతో దేవుని పని చేయడానికి మనం ఆ పని మిక్కిలి గొప్పది. మనకు తెలుసు, గొల్యాతును చంపాడు దావీదు, కానీ సౌలు విషపు చూపుతూ అతను చంపాలనుకుంటున్నాడు. కానీ ఆ సమయంలో కూడా వెళ్ళి ఏం చేసినాడు చదవండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి దావీదు సౌలు చేసిన చెప్పిన పనంతా ఏం చేసినాడంటే సుబుద్ధి కలిగి, ఏదైనా సరే దేవుని పనిలో, చెప్పిన పనిలో నమ్మకస్తులుగా చేసేవాళ్ళు కాల. ఒకవేళ సౌలు విషయమై ఎరిగినప్పటికీ దావీదు సుబుద్ధి కలిగి చేయాలి. దేవుని ఇంట్లో కొంతమంది దుర్బుద్ధితో చేస్తుంటారు. ఈ పని చేస్తే ఆ లాభము, ఈ పని చేయటం వలన కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యే వరకు కొన్ని పనులు బాగా చేసుకుంటూ వస్తారు, పెళ్ళిళ్ళు అయినాక మానుకుంటారు. కొంతమంది ఉద్యోగాలు పొందే వరకు కొన్ని పనులు భలే భక్తిగా చేసుకుంటూ వస్తారు. మేము కూడా వాళ్ళ గురించి చెప్తామన్నమాట. పిల్లోడు పర్వాలేదు, బాగా చేస్తుంది, మందిరంలో ప్రభుని ఆరాధన చేస్తుంది, లేదంటే ప్రభువును దేవునిట్లో పని చేస్తాడని చెప్తూ వస్తాం. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది ఏమో తెలియదు, కానీ ఇంకా వచ్చిన పని అయిపోయింది. ఏమైపోయింది? మందిరానికి పోయేది ఏంటికి? ఇంకా పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకా పని మానుకొని తిరగల. ఏంటికంటే ఇంకా పురుషులు అయితే ఆమెకి చేసుకుంటూ తిరగాల, స్త్రీలు అయితే ఈయనకి చేసుకుంటూ తిరగాల. అదేనా? దానికైనా దేవునింటికి వచ్చింది. కాబట్టి నువ్వు చేసే పని మిక్కిలి గొప్పది. ఆ పని విషయంలో నువ్వు మానుకుంటున్నావు. దేవుని పని అంటే నిర్లక్ష్య పెడుతున్నావు. దేవుని వాక్యం రాయబడింది, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు. ఇర్మీయా గ్రంథం 48:10. నువ్వు అనుకుంటున్నావు దేవుని పని నిర్లక్ష్యంగా ఎంత చేస్తున్నావు అంటే అంత శాపం తెచ్చిపెట్టుకుంటున్నావు అని అర్థం. నీకే కాదు, నువ్వు చేసిన పని వల్ల నీ ఇంటి వారికి కూడా శాపమే. యోనా అనుకున్నాడు, నేను పోయి నినివే పట్టణానికి పోయి సువార్త ప్రకటించకూడదని అలిగి పండుకున్నాడు. కానీ ఏమైంది? ఓడవారందరికి కూడా నష్టమే. సరుకులన్నీ పోగొట్టుకున్నారు. చివరికి పోయి నిద్రపోతా నీకేం వచ్చినందు నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయి. మనం కూడా దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉండి దేవుడు అప్పగించిన వాళ్ళు నమ్మకస్తులుగా చేయకపోతే నష్టం కలిగే పరిస్థితి. కాబట్టి నేను చేయు పని గృహ నిర్వాహకుతో
పనిలో నుండి అది తొలగిస్తాడని భయపడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని ఇంటిలో సక్రమంగా చేయట్లేదేమో, శ్రద్ధ లేదేమో, దేవుడంటే భయం లేదేమో, దేవునికి లోబడట్లేదేమో, దేవుడిచ్చిన తలాంతు నువ్వు ఉపయోగించుకోకపోతే ఒక దినం వస్తుంది దేవుడు నిన్ను తొలగిస్తాడు. అప్పుడు ఎవరేం చేయలేరు. తర్వాత ఏశావునికి రాయి, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచినా ఏశావుకు ఆశీర్వాదము పొందలేదని హెబ్రీ పత్రిక 12, 14, 15 వచనాల్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఒక పూటి కొరకు నువ్వు అమ్ముకున్నావు, దేవుని పని పోగొట్టుకుంటున్నావు. ఒక పూటి కొరకు అంటే ఈ లోకం ఏం తినాలా, ఏం తాగాలా, ఏం సంపాదించుకోవాలని దాని మీద పోతున్నాను. దేవుని పని మానుకున్నావు. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంలో పని లేకుండా నీకు ఇష్టం వచ్చిన పని అయితే ఎన్నో రకాలు చేసుకుంటున్నావు. మందిరంలో సంఘ ప్రార్థన మానుకున్నావు, గొలుసు ప్రార్థన మానుకున్నావు, ఉపాస ప్రార్థన మానుకున్నావు, దేవుని పరిచయం చేసేది మానుకున్నావు, దేవుని ఇంట్లో దేవుని ఎడలు యథార్థంగా జీవించేది మానుకున్నావు, దేవునికి ఇచ్చే విషయంలో కూడా మానుకున్నావు, దొంగలిస్తున్నావు. ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? కాబట్టి దేవుని పనిలో నువ్వు యథార్థంగా నమ్మకంగా నువ్వు చేసినట్లయితేనే దేవుడు మెచ్చుకుంటాడు. అది లేకుండా చదవండి ఆ మాట, 101 కీర్తనలో 6వ వచనం. కీర్తన 101:6. నా యొద్ద నివసించినట్లు కాబట్టి నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను. నువ్వు కాకపోతే ఇంకోరిని దేవుడు కోరుకుంటాడు, ఇంకోరితో పని చేసుకుంటాడు. కానీ నువ్వు ఆ రోజు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి అందుకే 2 దినవృత్తాంతములు 29:10 రాయబడింది, నా కుమారులారా అంటూ చివరికి ఆయన పని విషయంలో పని జరిగించుడి అశ్రద్ధ. చదవండి ఆ మాట. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండుటకు, ధూపం వేయుచుండటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయదు. నీవు దేవుని మరిచిపోతే నేను నీ పిల్లలను మరిచేదనానంది. హోషేయ గ్రంథం చదువుతారా? 6వ అధ్యాయం. చదవండి. 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారు నశించున్నారు, నువ్వు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచుతూ గనుక నేను నీ కుమారులను మరుతును. ఏలియా ఉన్నాడు. ఏలి బైబిల్ గ్రంథంలో 3 సమూయేలు గ్రంథంలో సమూయేలు కంటే ముందు దేవుని ఇంట్లో యాజకుడిగా ఉన్నాడు. కానీ ఏలి తగిన విధానంలో దేవుని ఇంట్లో దేవుని యాజకత్వం జరిగించట్లేదు. ఆ పని అతనిది. అంతేకాకుండా తన కుమారుడు తను తగినట్లుగా నడుచుకోలేదు. ఒక సమయం వచ్చింది, యుద్ధం వచ్చింది. యుద్ధంలో మొదటగా అతని కుమారులు యుద్ధంలో చనిపోయినారు. ఆ వార్త విన్నటువంటి కోడలు కూడా కాన్పు పీటల మీద చనిపోయింది. ఏలి కూడా ఇవన్నీ విని ఆ కూర్చున్నటువంటి కుర్చీ మీద నుంచి పడి మెడ విరిగి చనిపోయినాడు. ఎంత దుర్మరణం! నువ్వు అనుకోవచ్చు, నేను చేసే పని బాగుందిలే, నేను చేసే పని వలన ఎవరికి ఏం కాదులే, నన్నేమనరులే, నాకేం కాదులే అనుకోవద్దు. ఒక దినం దేవుడు అనుకుంటే ఒకే రోజు మొత్తం సౌలు కుటుంబీకులంతా యుద్ధంలోనే చనిపోయినారు. సౌలు కుటుంబం అంతా కూడా సింహాసనం మీద ఇంకా లేకుండా దేవుడు తీసేసినాడు. ఏలి కుటుంబంలో యాజకులు కాకుండా దేవుని తొలగించినాడు. దేవుడు అనుకుంటే ఆయనకు అసాధ్యమైంది. దేవుడు దయగలిగిన వాడు. నువ్వు ఒకవేళ నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు బాగా తినేకి ఇచ్చినాడు, కట్టుకునేకి ఇచ్చినాడు, పండుకునేకి ఇచ్చినాడు, సంపాదించుకునేకి ఉన్నాడు. జేబు నిండా జోలో పెట్టిన డబ్బులే ఉన్నాయి, బీరువాది వేసిన బట్టలే ఉన్నాయి. ఏం జరిగిన ఎన్నో మన ఆస్తిపాసులు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. నాకేం తక్కువ లేదు అనుకోవద్దు. అన్నిటికంటే నీ ప్రాణం పోతే నువ్వేం చేయలేవు. అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణును పోగొట్టుకొని వానికేమి ప్రయోజనం? అన్నీ ఉండి అన్నీ చేసి పెట్టి అన్నీ వయసు అంతా అయిపోయిన తర్వాత చేసే పనికి అవకాశం ఉన్న నాళ్ళు దేవుడిచ్చిన నాళ్ళు చేయకుండా
ఇంకా అయిపోయిన తర్వాత ముసలిళ్ళు అయిన తర్వాత ఇంత మంచి మంచి బిర్యానీ ముక్కలు పెడితే ఏం చేస్తావు? తింటే అరగవు, తినేకి రాదు. ఒకవేళ కక్కలు తప్పి తిని మింగినా అరగదు. అందుకే యవ్వన కాలంలో నరుడు దేవుని కాడి మోయట శ్రేష్టం. దేవుని ఇంట్లో దేవుని పని చేసేది యవ్వన కాలంలో బలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే చెయ్యి. అది నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. అది లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఉన్నదంతా పోగొట్టుకొని తప్ప ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. ఒకవేళ నువ్వు నీ తర్వాత అది కూడా పోతుంది. రాసి పెట్టుకో. ఒకవేళ నువ్వు చూడకపోవచ్చు, కానీ నీ పిల్లలు ఈ మాటలు విని మా తల్లిదండ్రులు చేసిన, అందుకే మా పితరులు పాపము చేసి వారి దోష శిక్షణ మేము భరిస్తున్నామని విలాపవాక్యంలో రాయబడింది. ఏమి ఆ పాపం? దేవుని ఆజ్ఞల కట్టలను అనుసరించకపోవడమే, దేవుని మాట వినకపోవడమే, దైవక్రమం నేర్పకపోవడమే, దైవిక విధానంలో పెంచకపోవడమే. దేవుని కొరకై నీ కుటుంబంలో నీవు నీ కుటుంబాన్ని అనుసరించకపోవడమే, దేవుని ఆజ్ఞల కట్టలను తిరస్కరించడమే పాపం. అంటాడు కదా సౌలుతో, బలులు అర్పించుట కంటే మాట వినుట. కాబట్టి యెహోవా ఆజ్ఞన గైకొనలేదు సౌలు. గైకొనకుండగా, దేవుని మాట వినుకోకుండగా, దేవుని పని చేయకుండగా, దేవునికి నమ్మకస్తులుగా యథార్థాలుగా జీవించుకోకుండగా, దేవుడు చూపిన ప్రేమకు, దయ, కరుణ, కటాక్షాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇంకా దేవుడు నువ్వు కొంచెం ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేవు. నీ ఎడలు ఎంతో, ఆకాశానికి భూమి ఎంత ఉన్నతమైనదిగా ఉన్నదో అంత నీ ఎడలు ఉన్నతమైన ఉద్దేశం కలిగిన దేవుడు నీకు ఇంతే ఇచ్చినాడు. దాంట్లో నమ్మకంగా ఉండేది నీ పిల్లలకు నేర్పు. తర్వాత నీ పిల్లలు అంతకంటే రెట్టింపైన దాన్ని ఇస్తాడు. ఇంతలోనే పోగొట్టుకుంటే నీతోనే పోతుంది, నీ పిల్లలకు అది లేకుండా పోతుంది. జాగ్రత్త సుమా. దేవుని పనిలో ఏ రీతిగా ఉంటున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఆ పనిలో నుండి దేవుడు నిన్ను తీసివేస్తాడు. ఇది రెండవది. దేవుడు అప్పగించిన పనిలో నుండి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా చూడండి. సరే, టైం అవుతుంది కాబట్టి అది రెండవది. దేవుడు అప్పగించిన పనిలో దేవుని ఇంట్లో నమ్మకంగా చేయాలి. మూడవది చూడండి, మత్తయి సువార్త 25. తలాంతుల విషయం మనకు చాలాసార్లు విన్నారు. నేను టూకి చెప్పుకుంటూ వెళ్తాను. 5 ఇచ్చినాడు, 10 చేసినాడు, 2 ఇచ్చినాడు, 4 చేసినాడు, 1 ఇచ్చినాడు, భూమిలో దాచిపెట్టి తిరిగి ఇచ్చినప్పుడు 26వ వచనంలో చదవండి. అందుకు అతని యజమానుడు వాని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోటు కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడిని వెరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. కాబట్టి అతని యొద్ద నుండి ఆ తలాంతు కూడా తీసేసినాడు. దేవుడు ఏదో నీకు ఒక చిన్న తలాంతు దేవుని పరిచర్య చేసేది ఇచ్చింటాడు. దాన్ని కూడా నువ్వు చేయకపోతే, ఒకవేళ నువ్వు వాక్యం బోధించే ఇచ్చినాడేమో, పాటలు పాడే ఇస్తాడేమో, వాయిద్యాలు వాయించేది ఇచ్చినాడేమో, లేదా దేవుని ఇంట్లో ప్రార్థన చేసేది ఇచ్చినాడేమో, లేదా సువార్త చెప్పేది ఇచ్చినాడేమో, లేదంటే ఎంతోమంది బలహీనలైన వారిని బలపరచడానికి దేవుడు నీ ద్వారా దేవుడు కార్యం జరిగించడానికి దేవుడు ఇచ్చినాడేమో. నువ్వు దాన్ని కూడా సక్రమంగా వినిపించకపోతే అది కూడా దేవుని యొద్ద నుండి తీసివేస్తే బహుభయంకరం. ఆ దిన నువ్వు ఏడ్చి కన్నీళ్ళు ఇడిచినా నీకు రాదు, నీ కుటుంబంలో నీ పిల్లలకు కూడా పొందలేవు. కాబట్టి ఇక్కడ ఆ తలాంతును అతను తీసివేసి 5ను 10 చేసిన వానికి ఇచ్చినారు. ఏమా బయట వింటున్నారా? పిల్లలతో ఆటలాడుతున్నారా? ఆటలాడే పాట అయితే ఇంక ఇంటికి పోండి. ఎందుకు ఈడ బయట బజార్లో కూర్చొని ఆటలాడుకుంటుండండి. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన తలాంతు విషయంలో కూడా నమ్మకంగా ఉపయోగించకపోతే ఒక దినం వస్తుంది, ఆ తలాంతును కూడా దేవుడు తీసేస్తాడు. నువ్వు కోరుకున్నా మళ్ళా నీకు దక్కదు. నేను చాలామంది చూశాను, దేవుడిచ్చిన తలాంతు పరిచర్య నీకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే తర్వాత నువ్వు వెతుక్కుంటే ఎంత ప్రాకులన్నా అది నీకు రాదు. ఒకవేళ చేసినా ఫలం ఉండదు. కారణం నేను దేవుడికి నమ్మకత్వం లేవును. నీ ద్వారా ఎవరికి క్షేమము కలగదు, ఆశీర్వాదం పొందలేవు, నీకు నెమ్మది కూడా కలగదు. దాని ద్వారా సమాధానం నిన్ను పరిపాలన చేయదు. నీ కుటుంబంలో ఎప్పుడు కలవరమే కలవరమే కలవరమే.
నీ జీవితంలో ఎక్కడ పోయినా కూడా కంటి నిండి నిద్రపోవడానికి లేదు, కడప నిండి అన్నం తినడానికి ఉండదు. కారణం ఏం తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాని విషయంలో నమ్మకంగా నువ్వు చేయలేదు. చూడు, 5 చేసినాడు, 10 చేసినాడు కదా, 2 ఇచ్చినాడు, 4 చేసినాడు కదా, మళ్ళీ 1 ఇచ్చింది, కనీసం ఇచ్చింది 1 చేయొచ్చు కదా. కాబట్టి దేవుని తెలుసు, ఒకవేళకు పొరపాటుని ఇట్లా వానికి 5 ఇచ్చింటే ఏమైపోయింది? 5 కూడా నష్టపోయేది కదా. అందుకే దేవుడు మనసుని ప్రయరూపం కాదు, హృదయ అంతరంగములను ఎనిగిన వాడు కనుక వీడు సోమరాడు, ఇది 1 చేసే చాలనుకున్నాడు, కానీ అది కూడా చేయలేదు. ఎంత నష్టం నీ ద్వారా? నీకు ఇచ్చిన ఒక పని చేయలేకపోతే, దేవుడు నీకు అప్పగించిన పనులు నమ్మకంగా లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు. సోమరువైన చెడ్డదాసుడా, ఈ పనికి మారిన దాసుని ఏమన్నాడు చివరికి 30 వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలపట్టి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్ల కొరుకుట. దేవుడే కోపడ్డాడు. పనికి మాలిన దాసుడు. ఒకవేళ దేవుడు ఎవరైనా ఒక మనిషి పనికి మాలినోడో పనికి మాలిందో అంటేనే ఎంతో బాధపడతాం. విన్నా కూడా ఆమె నిన్ను ఇట్లా అనింది, ఆయన్ని నేను ఇట్లా అన్నాడంటేనే నన్ను పనికి మాలినని అంటాడా? నేనేమి, నా హోదా ఏమి, నా స్థానం ఏది, వాడెంత, ఆమె ఎంత, దాని బతుకంత. ఒక ఆయన అన్నాడు, అట్లా కొన్ని చెప్తే బాగుండదేమో, ఏమిటి గుద్దు అవుతాడు నాకు అని నన్ను. నేను అనలేదే. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, లోకంలో ఉన్నదంతా ఏం నీ దగ్గర ఏం లేదు కదా. భూమికి ఆకాశాన్ని సృష్టికర్త అయిన దేవుడు నాలో ఉన్నప్పుడు నేను అతనికంటే ఎక్కువే. లోక సంబంధంగా మోడీ కావచ్చు, అంబానీ కావచ్చు, వాళ్ళ నరకానికి పోతారు దేవుని నమ్మకపోతే. కానీ నేను ఒక దినాన్ని వస్తుంది, నా ప్రభు దగ్గర పేదలు హాజరు వాళ్ళు అబ్రహాం రమ్మును అనుకున్నట్లు నేను ఉంటా. ఇప్పుడు ఎవరు ఎక్కువ అంటావు? ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ. అతడు గర్వపు మాటలు మాట్లాడినాడు. ఒకవేళ అతనుకున్న స్థితి బాగుండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది ఈ సంబంధమే. ధనవంతుడు అనుకున్నాడు, బహుగా తినచు తాగుతూ సుఖించినాడు. ఒక దినాన తన కళ్ళ ఎదుటినటువంటి పేద లాజరుకు ఒక్కరోజు కూడా పూట భోజనం పెట్టలేదు, నీళ్ళు లేదు, చలి తగిలితే బట్ట లేదు. అందుకే విశ్వాసంతో జీవించినాడు, అబ్రహాము రమ్మునున్నాడు. దేవుడు అక్కడ గుర్తించినాడు. మా ఇంటి దగ్గర ఉన్న లాజరు చూడు, అబ్రహాము రమ్మున్నాడు, ఇక్కడ యాతన పడుతున్నాను, కనీసం నీళ్ళు చుక్కలేదు. అందుకే దిక్కులేని వాళ్ళకి చేసేది నాకు చేసినట్లే అని దేవుడు ఎందుకు అన్నాడంటే, భూమి మీద ఇచ్చిందంతా మనమే తిని 3 పూట్లు ఒకసారి ఒక రకం తెచ్చుకొని తిని 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 తెగులు తెచ్చుకునేది కాదు. ఇప్పుడు అన్నీ తిని తిని తెగుళ్ళు ఎక్కువైపోయినాయి. నానాకు అన్నీ నేను అనుకునేది ఆడు చూస్తుంటే, ఏడని బల్లలు సంపుకొచ్చి కడ్డీకి చేకి కాల్చి ఉప్పు కారం అంటించినా తినేటట్లుండారు ఈ ప్రజలు అనుకుంటా. ఎంత తిండి కాత. అందుకే చివరి దినాల్లో ఎట్లా ఉండాలంటే, కుక్క తిండికి ఆతరపడినట్లుగా మనం ఉండకూడదు. నువ్వు తిండిపోతూ అయితే గొంతుకి ఏం చేయాలా? ఏషావు అట్లే పోగొట్టుకున్నాడు తిండికి, చిక్కడగాయల కూరకి. నాకు అది ఇస్తే చాలు, జ్యేష్ఠత్వం ఎందుకు అనుకున్నాడు. కొంతమంది వాళ్ళ కడపే వారి దేవుడు అంట. ఎక్కడుంటారంట? వారి నాశనమే వారి తినేది తనే తినేది, ఇంట్లో తిని పెట్టి తిని అందరికి ఇంట్లో అందరికి తెవులు తెచ్చి పెట్టుకునేది. చికెన్ మాటలు తెచ్చుకొని దిగి అన్ని రోగాలు వచ్చేది. ఎందుకు ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఎక్కువ రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? చికెన్లు తినే. ఎందుకంటే వాటికి ఇంజక్షన్లు వేస్తారు. ఆ ఇంజక్షన్ మెడిసిన్ ఎంత పని చేస్తుందో తెలుసా? ఎక్కువగా నష్టం కలిగేది స్త్రీలకే. ఎందుకు ఈ దినాల్లో గర్భసంచి క్యాన్సర్లు వస్తున్నాయి అనుకుంటున్నారు? చిన్న వయసుకులే పెద్ద వయసులోకి ఎందుకు తయారైపోతున్నారు? కారణం తెలుసా? తిండి. నానాక తినేదే ఏది పెడితే. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? తినే తిండి. పిల్లరా, దేవుని ప్రజలుగా మనం కూడా మనకిచ్చిన తలాంతు దేవుని కొరకు వాడుకోవాలి. దేవుడు ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు,
ఏదో మనకి తినేక అన్నం ఇచ్చినాడు. ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆరాధన చేసిన ప్రభా ఎవరికి లేని రక్షణ నాకు ఇచ్చినావంటే మేమంతా ఏమి ఇంకా ఏం ఆరాధన చేస్తున్నారు? ఎంతోమందికి లేనిదంట. ఎంతోమందికి లేదంటే అది వేరు. అదంతా ఎందుకు నీకు? దేవా నాకు గొప్ప నీ రక్షణ ఇచ్చినావంటే అయిపోయా. ఎవరికి లేని రక్షణ నాకు ఇచ్చినావంటే మేమంతా రక్షణ లేనోళ్ళ. ఏం ఆరాధన చేస్తారు? కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎట్లా ఉంటుంది అంటే ఆ పోతుంటే మురిగినట్లు ఉంటుంది. అది ప్రార్థన కాదు. నోటికి ఆదోసి అది చేసుకుంటుండి పోయేది కాదు. పరీక్షలు వచ్చినా ఆయన ఇష్టానుసారం రాసుకుంటూ పోతే ఇట్లా లైన్ చదివితేనే కొట్టేస్తాడు. అది కాదు. వాక్యం ఏమి వింటున్నాము, ఏమి గ్రహించినాము, దాని ప్రకారం ప్రభు వాక్యాన్ని క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ రాయాల. ఒక ప్రశ్న వచ్చేది, కాంట్రవర్షియల్ ప్రశ్న మేము చదువుతున్నది. భారతదేశము సుసంపన్నమైన పేదరిక దేశం ఎట్లా వివరించమంటాడు. భారతదేశము సుసంపన్నమైన పేద దేశం అంట. సుసంపన్నమైతే అన్నీ ఉన్నాయి, కానీ పేద దేశం అని రాయాల. ఎట్లా కాంట్రవర్షియల్ రాయాల? మనకేం లేదు, ప్రశ్నకి కనపడితే సార్ లైను ఇంకా ఇదే అదే ఇదని మొత్తం పాఠమంతా ఎత్తి రాస్తారు. వాళ్ళు ఇచ్చింటారు 5 వాక్యాల్లో జవాబు రాయము ఈ ప్రశ్నకు. ఇచ్చింటారా లేదా? లేదంటే 10 వాక్యాలలో జవాబు రాయమంటే అంతే రాయి అని మీ అట్లలో ఉంటారని తెలిసి వాళ్ళు పెయిన్ లైన్ ఇచ్చింటారు. ఎవడో నిన్న జోక్ చూసినాను. నీకు తెలిసిన ఒక 15 పండ్లు రాయమంటే వాడు ఏం రాసినాడు తెలుసా? జామ పండు, యాపిల్ పండు, తర్వాత ఇంకోటి ఏదో పండు పేరు 3 పండ్లు రాసి డజన్ అరటి పండ్లు అని రాసినాడు. అంటే అవి 12, ఈ 3 కొట్టేసి 0 వేసినారు. అట్లా తెలివి మీది. అడిగింది ఏమంటే మనకు కూడా ప్రార్థన చేస్తే భూలోకం తలకిందులు అయినట్లుంటుందో కొంతమంది చేస్తుంటే. ఉంటామో లేదా అన్నట్లు చేస్తుంటారు. జాగ్రత్త. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతు. నీ ప్రార్థన ఎదుటి వారిని తాకల్లా, నీ ఆరాధన ఎదుటి వారికి అర్థం కావాలా, నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలా. ఉప్పు అంటే ఎట్లుండాలా? రుచిగా ఉండాలంటే ఎట్లా వేయాలా? చట్నీ లేక దోశ నిండేయాలి కదా. ఎంత వేయాలో అంతే వేయాల. తగినట్టుగా వేసి ఉప్పు ఉంటుంది, బాగా రుచిగా తింటారు. ఎక్కువైందనుకో బీపీ పెరుగుతుంది, లేదంటే బాత్రూమ్ తిరగాల్సి వస్తుంది. ఉప్పు ఎక్కువ వేసేందుకు 2 మళ్ళా మంత్రాలు కూడా ఇంట్లో సంస్కృత మంత్రాలు కూడా చదువుతారు. ఇంకా ఆయన కోపిస్తాడు అనుకో, నీకు ఇంకా మొత్తం నీకు బడిత పూజ జరిగినట్లుంటుంది. ఆ పొద్దు ఉప్పు వేసినట్టు అంటే తగినట్టుగా వేయాలా అని అర్థం. మన ప్రార్థన ఆరాధన ఆత్మీయ జీవితం ఎట్లుండాలంటే ఇతరులకు తగినట్టుగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా మన మాటలు ఎట్లుండాలి? ఇతరులకి వింటే ఆదరణ కలగాల, వింటే నేను కూడా అట్లుండాలా, నేను కూడా అట్లా చేయాలా. అది కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతు. భూమిలో బాట పెట్టిన ఆయన చెడ్డదాసునితో తీసేసినాడు. మనం తీసివేయబడేది చూస్తున్నాం. మొదటిది ఏం తీసేయాలన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేసి. దేవుని కొరకు ఫలము లేకపోతే నిన్ను దేవుడు దాన్ని తొలగిస్తాడు. రెండవది ఒక దేవుని ఇంటిలో పని, దేవుడిచ్చిన పని నువ్వు సక్రమంగా చేయకపోతే దాని నుండి కూడా తీసివేస్తాడు. మూడవది దేవుడిచ్చిన తలాంతును నువ్వు సక్రమంగా చేయకపోతే దేవుడు నీకు కృపావరం ఇచ్చింటాడు. ఆ కృపావరం ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోవాలి, రెట్టింపు చేసుకోవాలా. వాస్తవానికి నేను మాట్లాడేకుండా నాకు సరిగ్గా వచ్చేది కాదు ఆ టైంలో. అంటే 4 మందం ఉండేదాన్ని బట్టి ఇప్పుడు కూడా స్పీడ్గా చెప్పేటప్పుడు పదాలు కొంచెం వేరైపోతాయి, అంటే పలకడానికి ఇబ్బంది. కాబట్టి నేను అందుకనే స్లోగా చెప్తుంటాను, ఒకసారి స్పీడ్ చెప్పును. కానీ దేవుడు మోసే కదా, ఎట్లయితే నోటి మాందం కలిగి ఉన్నది దేవుడు పాటలు పాడేక నన్ను వాక్యం బోధించే కూడా దేవుడు నన్ను జ్ఞాపం చేసుకొని వాడు. సాధన చేయి, సాధన చేయం రానారడా సాధ్యం కానిది. పద్యం ఉంది, ఏమన్నా పద్యము?
అనగనగా రాగ మత శైలిచునుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ ఇంటైని లేకపోతే పోరా అని కాదు, చెయ్యాల. సాధన చేసి ఏదైనా వస్తుంది. ప్రతిదినం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఉందోటి. ఒక వ్యక్తి కాంపిటీషన్ ఎగ్జామ్ పోవాలనుకో వారంలో టెస్టులు పెడుతుంటారు. ఎక్కడైనా కోచింగ్ పోతే వారం అంతా క్లాసులు అయిన తర్వాత ఆదివారం టెస్టులు పెడతారు, టెస్టులు రాయాలి, అది ప్రాక్టీస్ చేస్తారు. అవన్నీ ఏమైతాయంటే వాని అసలైన మెయిన్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు తరిపించేస్తాం. మనం కూడా దేవుని వాక్యమును ఇంట్లో ఉన్నవాడు బిగ్గరగా గట్టిగా చదివేది నేర్చుకున్నప్పుడు ఇంటికి వచ్చినా స్పష్టంగా బాగా చదివేది వస్తుంది. దేవుడు ఇచ్చినాడు, కళ్ళు ఇచ్చినాడు, చదివి ఇచ్చినాడు, చదువుకునేకేమి. ఆదివారం అంటే 8 గంటలకు లేచేది కాదు, 11 గంటలకు మందిరానికి వచ్చేది కాదు. ఆదివారం అంటే మామూలు దినాల కంటే స్కూల్కి ఏమో పొద్దున్న 5 గంటలకు లేచి రెడీ అయిపోతే మందిరానికి మాత్రం 11 గంటలకు వచ్చేది. ఇది ఆ లెక్క అంటే దేవుడు అంటే ఏమి భయం ఉన్నట్లుగా, నీకు దేవుని ఇల్లు అంటే ఎంత ఆసక్తి ఉన్నట్లుగా. దావీదు అడవిలో ఉండి ఏమని ఆశించినాడు? దేవా, నీ మందిర ఆవరణ చూడవల్ల నా హృదయం ఎంతో ఆసక్తి చూపుతున్నది, కేకలేచుందంట. ఎప్పుడు పోలే దేవునింటికి అని. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడైనాడు. మనమైతే ఎప్పుడు ఇడిచిపెడతారు మందిరము? ఎప్పుడెప్పుడు ఆదివారము ఇంట్లో చేసుకోవాలా. ఇదేనా ఎప్పుడు మాంసం ఎక్కువగా తినకూడదని వాక్యం ఉంది. కానీ మనకు అది లేకపోతే ఆదివారం కాదు, మిగతా దినాలు అసలే కాదు. ప్రియులారా, తలాంతును కూడా దేవుడు తీసేస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు. 12 మంది అపోస్తలులలో ఒక్కనుగా చేస్తే ఆ డబ్బు సంచిని ఆశించినాడు యూదా. డబ్బు సంచిని ఆశి ప్రభు అని యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. అయితే ప్రభు అన్నాడు, మీలో ఒక నన్ను అప్పగించినంటే అందరూ నేనా ప్రభు అంటే అందరూ అన్నట్లు నేను అనాలిగా తెలియదు అనుకో. నేనా ప్రభు అంటే నీకు తెలీదా ఇది అన్నాడు. అప్పటికైనా పశ్చాత్తాపడి ఉండాల్సిందే. నీకు తెలీదా ఇదా అంటే నువ్వే అనలేదు, నీకు తెలీదా ఇదా అంటే ఎంత ప్రభు అన్నాడు కదా. నన్ను కాదులే అనుకొని నేను అనుకున్నాడు. పిల్ల అనుకుంటుందంటే కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు, ఈ అమ్మ బాగా పెట్టిపోయింది పాలు, ఆరున్నాక చెప్పేస్తామని. అట్లా కాసమ్మా, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం. నువ్వు అనుకున్నది తేలిక కాదు. మోసపోవద్దు. నాకు ఎవరు చూడలేదులే, నాకు ఎవరికి తెలియదులే అనుకోవద్దు. ఏ రోజుకైనా ఒక రోజు. ఇప్పుడు మనం చూసి చదువుకున్న బాగులో మీరు రహస్యముగా మాట్లాడింది మిద్దెల మీద వినబడుతుంది, రహస్యంగా చేసింది మిద్దెల మీద తెలియపరచబడుతుంది. జాగ్రత్త. దేవుని దృష్టికి మరుగైంది ఏం లేదు. దేవునికి భయపడు. నువ్వు చేసిన వాటిని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, దేవునికి లోబడు. దేవుడు దయదలుస్తాడు, కనికరం చూపుతాడు. దేవునికి లోబడకుండా హృదయాన్ని కఠినపరుచుకొని వాడు కీడు లోబడననుంది. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు లోబడితే దేవునికి ఇష్టం. ప్రభు అన్నాడు కదా, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. పశ్చాత్తాపడు, లోబడు, సరి చేసుకో. జ్ఞానం కసురుగినట్లు ఉంటున్నట్లు చేస్తారు కొంతమంది. ఏం చేస్తారు? ప్రభా చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, 100 ఏళ్ళు వచ్చినా క్షమించు ప్రభా, ఉండలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. జీవితం అవన్నీ చేసేదే. ప్రార్థనకు వచ్చే తలకే చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, ప్రభా తినలేకపోతున్నాను. ఒక ఆయనుడు కానీ ఏం చేస్తావన్నా, ఇంతకుముందు తినలేకపోతున్నాను అంటే, ఇప్పుడు నీ వయసు ఎంతన్నా 61 అంటే, మళ్ళీ 20 ఏళ్ళకి 60 ఏళ్ళలో కూడా తినాలంటే ఎట్లన్నా అన్న. అప్పట్లాగా తినలేకపోతున్నాడంట. అందుకే దేవుడు ఇంకా ఆ టయానికి ఎక్కువ తింటే అనారోగ్యం పాలవుతాను, తినుకోకుండా పండ్లు ఉడగొడతాడు ఫస్ట్. నోటికి కళ్ళెం పెట్టుకోవాలని ఇంకా కొన్ని మానుకొని. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన తలాంతు తీసివేయకుండానే జాగ్రత్త పడు. ఇది 3వది. 4వది చూడండి, దీపస్తంభం. ప్రకటన గ్రంథం 2:4. అయినను
కాబట్టి నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. దావీదుని గురించి దేవుని వాక్యం ఏమి రాయబడిందంటే, ఇశ్రాయేలులకు దీపం వంటి వాడు నువ్వే. అందుకే దావీదు మహారాజు కీర్తన 18 అన్నాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే అన్నాడు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన. కాబట్టి ఈ దీపం ఎంత దేవుని ఆత్మ మనలో ఉందంటే, ఆయన వెలిగించి పెట్టినాడంటే, దీపస్తంభం ఏం చేస్తుందని రాయబడింది మత్తయి సువార్త 5:14 చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చదవండి మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దీపస్తంభం మీదే దీపస్తంభం మీదే ఉంచాలా. దేవుని పిల్లలు లోకానికి వెలుగు కాబట్టి అనేకులకు వెలుగు అంటే దీన్ని ఏం సూచిస్తుందంటే, కింద వచ్చిన 16 చదవండి. మీ సత్క్రియలను చూడాలా అంటే మీ సాక్ష్యం ఉండాలా. దేవుని బిడ్డవైన నీవు సాక్ష్యం కలగ జీవించాలా. నీ వెలుగు అనేకులు ఎదుట ప్రకాశించాలా. యోబు అంటాడు, నా నా వెలుగు మధ్యాహ్నం సూర్యుని వల్లే ప్రకాశిస్తుంది అంటున్నాడు. అలాంటి మాట చెప్పగలుగుతామా? లోకానికి వెలుగు అన్నాడు ప్రభు. వెలుగుగా ఉంటున్నామా? తగిన సాక్షి జీవితం కలిగి ఉన్నామా? దానికి కారణం దేవుని ప్రేమ. నేను దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాం, అయితే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొంటున్నావా? పేతురు యేసుప్రభు అంటున్నాడు 33.5 సంవత్సరంలో ప్రభు 3.5 సంవత్సరాలు ఆయనంటే తిరిగినాడు. అందరు ఇడిచిపెట్టిన ప్రభు అన్నాడు. కానీ ప్రభును మరి పట్టుకోగానే ఏమైపోయినాడు? పారిపోయినాడు. అడిగితే చిన్న పాప వీడును యేసుతో కూడిన వారిలో ఒకడంటేనే యేసు ఎవరో నేను ఎరగనన్నాడు. కారణం ప్రేమ పోయింది. ఈనాడు దేవుని పిల్లల్లో ప్రేమ లేవు. ఒకరంటే ఒకరికి ప్రేమ లేవు. దేవునింటికి వచ్చేవారిలో ఒకరంటే ఒకరి ప్రేమ లేదు. ఒకరు కూర్చున్న స్థలాల్లోకి ఒకరు పోము, ఒకరింటికి ఒకరు పోము, ఒకరి విషయాల్లో ఒకరు షేర్ చేసుకొని ప్రార్థన కూడా చేయలేము. కారణం హృదయం కఠినం. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. 1 కొరింథీ 13 అంటాడు, అన్ని భాషలు మాట్లాడినా అన్ని చేసినా నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. దేవుని బిడ్డగా నువ్వు ప్రేమ లేకపోతే ఆ యొక్క దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తానన్న దానికి కారణం ఏమంటే, నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలితివి. రక్షణ మారమనసు పొందినప్పుడు, దేవుని ఎరిగినప్పుడు మొదటిగా నీ ప్రేమ ఎలా ఉండేది? దేవుడు అంటే ఎంత భయం ఉండేది, ఎంత దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉండేది, దేవుని పరిచర్య అంటే ఎంత ప్రయాసపడేవాడు. ఇప్పుడేమైపోయింది? దేవుని ప్రేమ మర్చిపోయినాం. కడప నిండినాక కడపే కైలాసం. దేవుడు అవసరంలే, దండిగా ఉంది కదా నాకి నా పిల్లలకి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఇది చేస్తాం అది చేస్తాం. దేవుడేమో అవసరము, ప్రభువా మా పిల్లలను దీవించు. ఎట్లా దీవిస్తాడు? నీ పిల్లలు దీవించబడ్డానికి లేదా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణం ఏం తెలుసా? నువ్వు దేవుని ప్రేమించట్లేదు. దావీదు దేవుని ప్రేమించినాడు కాబట్టే అతని దీపం నిత్యము అతని కుటుంబము దేవుని ఇంట్లో ఉంది. యూదా గోత్రంలో దావీదు కుటుంబంలో రాజులను తీసుకొచ్చినాడు దేవుడు. నీ కుటుంబంలో ఏమొచ్చినారు? ఊరికి వచ్చిపోయేదేనా? సంతకు పోయినట్ల సోమవారం పత్తికొండకు పోతారు, ఆదివారం గుట్టకాలకు పోతారు. అప్పుడు సంత అట్లా ఆదివారం మందిరానికి వచ్చిపోతే ఏం ప్రయోజనం? సంతకు పోయి వచ్చినట్లు సంకలో బైబిల్ పెట్టుకొని ఏమి నీ జీవితము? దేవుని ప్రేమ ఉందా? పేతురు అన్నాడు, మళ్ళా వల్ల తీసుకొని చేపలు పట్టేయకపోతే పేతురు ప్రత్యక్షమై ప్రభు అన్నాడు, కుడివైపు వల ఏమంటే విస్తారమైన చేపలు పడితే ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అంటే చివరికి 2 సార్లు విసిగిపోయినాడు. చివరికి నీకే తెలియని ప్రభు అన్నాడు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవాడివి, ప్రేమించే దానివైతే దేవుని ప్రేమ నిలిచి ఉంటే దేవుని పని చేస్తావు, దేవునికి లోబడతావు. నువ్వు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉందనుకో, ఆ వ్యక్తి రాగానే చిన్నోళ్ళు కానీ పెద్దలు మన బంధువులు ప్రేమ కలిగిన వాళ్ళు ఇంటికి వస్తే లేస్తేనే రండి అని కూర్చొని రా అడబోయి నీళ్ళు కడుండా కడుక్కోపో అంటారా?
ఇప్పుడు ఉండాలి మర్యాద లేని బయట బాత్రూమ్లు ఉండే కడుక్కుంటారులే, అయినా కూడా కూర్చోము. లేచి కూర్చొని గౌరవించి ప్రేమించి అది తెచ్చి నీళ్ళు ఇచ్చి ఏం అది గంగడు భోజనం టైం వస్తే ఉండి భోజనం చేసిపోదు. ప్రేమించే వాళ్ళు వచ్చినారనుకో ఇప్పుడే పంపిస్తాను, ఎంతసేపు కుక్కర్లో అది పెడతాను ఇది పెడతాను, 2 అర్ధ గంటలు అయిపోతుంది, తినిపోదామన్నా మామ అత్త మామ అనలే, అక్క చెల్లెండ్లు వాళ్ళకి పెట్టినట్టు వెటరీళ్ళు. ఆ రోజే జ్వరం వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది. ఎవరు ఇంట్లో డాక్టర్లు అయితే కదా కనుక్కునేకి. కడుపు నొప్పి వచ్చేది, తలకాయ నొప్పి వచ్చేది. ఒకవేళ పడిసం వచ్చిందంటే కనపడుతుందిలే, దగ్గు పడిసం వస్తే. మిగతావన్నీ కనపడు. బంధువులు వస్తేనే రోగాలు వచ్చింటాయి కొంతమందికి, ఇంట్లో వస్తేనే ఉండింది కూడా పోతుంది. ఇంకా యాదో ఆ ఊర్లో ఉన్నారంటే వీళ్ళు పోయి ఏమంటే మా అమ్మకి జ్వరం వచ్చిందంట, మా చెల్లెలు బాగాలేదంట, మా నాన్నకి పడిసం బట్టి వీళ్ళు పోయి అన్నీ తుడిచి కడిగి వచ్చేవాళ్ళు లెక్క. ఏం దూసుకోలేదా పడిసం పడితే? ఏమో అన్నం తినిపించి మాత్ర వేసి వస్తుంది పోయి. ఇంక ఫ్రీ బస్సు వచ్చినాయి అన్నిటికి పోవచ్చు. ఇంక 5 పైసలు నువ్వేమి ఇస్తుంటే వేట అబ్బులు ఫ్రీ బస్సులో పోయిస్తానులే అంతగా. ఈ అబ్బు ఇంట్లో పోయి వచ్చే వరకు నేను సాయంత్రం వచ్చే లోపల ఇంకా చేసి పెట్టిన ఈ మధ్యలో ఇంకా వంటలు కూడా చేసేది నేర్చుకోవాలి మగవాళ్ళు. ఇంకా వచ్చేది ఏమంటే బస్సులు తిరిగి వచ్చే లోపల వంట చేయాలి ఇంట్లో. నీ ధర్మం నువ్వు చేయాలా, వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలా. అంతేగాని ధర్మాన్ని అతిక్రమించి చేసేది క్రమం కాదు, దేవుని వాక్యం కాదు. నీ భర్త నీకు శిరస్సు అయినాడు, ఆ శిరస్సు గౌరవం కాపాడాల. బజార్లో మాట్లాడేది కాదు, బజారుకి వేసేది కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా దీపస్తంభము నీ సాక్ష్యం ఎట్లుంది? ఎబ్రీ 6:4 ఒకసారి వెలిగించబడిన తర్వాత ఎట్లుండాలని రాయబడి చదవండి. ఎబ్రీ 6:4. అన్నీ తెలిసి తప్పిపోతే ఇంకెవరు చెప్తారు అంటారు కదా. అన్నీ తెలిసినానికి ఎవరు చెప్తారప్ప అంటారు. ఇంకా మామూలు మోటోళ్ళు అంటే తెగినోళ్ళకి ఏమంటుంటారు సామెత. అట్లా కొంతమంది ఇంకా అన్నీ తెగించిన వాళ్ళని ఎవరు ఏం చేస్తారు? తెగించిన భార్యను మొగుడు కూడా ఇంకేం చేయలేడు, అందుకే బజారుకు వదిలేస్తాడు. అట్లా తెగించి దేవుని దైవికమైన విధానంలో ఇది క్రమము, ఇది పద్ధతి, ఇది నా సాక్ష్యము జీవితం అని చెప్పిన తర్వాత లోబడకపోతే ఇంకెవరేం చేస్తారు? దేవుడే తీర్పు ఒక దినం వస్తుంది. అందుకే 1 యోహాను 3:3 రాయబడింది, మిమ్మల్ని గురించి సత్యమును అనుసరిస్తున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు. కాబట్టి నీ సాక్ష్యం విన్నప్పుడు, మన సాక్ష్యం ఇతరులు విన్నప్పుడు, మన జీవితాన్ని పరిశీలన చేస్తుంటారు. మందిరానికి వచ్చిపోయినంత మాత్రం చేత ఊరికే ఉండరు సుమా. విశ్వాసాలు చేస్తారు, లోకాసులు చేస్తుంటారు, మూడో దేవుడు చూస్తుంటాడు. కాబట్టి సాక్ష్యం దీపం. చివరిగా ఆ దీపస్తంభాన్ని తీసివేయకుండా చూసుకో. దేవుని ప్రేమ విషయంలో తప్పిపోయినామేమో. ఒకవేళ ఆ ప్రేమ లేకపోతే దేవుడు నిన్ను తీసేస్తానంటున్నాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, తిరిగి ఆ ప్రేమను పొందాడు. ప్రథమ శిష్యుడిగా మొదట సువార్త ప్రకటించి మొదట సంఘమును ఆరంభించడానికి కారకుడయ్యాడు. నువ్వు కూడా ఒకవేళ దేవుని ప్రేమను తిరిగి పొంది ఆ ప్రేమను నువ్వు పొంది పరిచర్య చేయాలి. ఒకవేళ దేవుని ప్రేమ అంతకుముందు ఉన్నట్లుగా ఆసక్తి, దేవుని వాక్యం చదువు, ప్రార్థనలో పాల్పొందు, ప్రభును ఆరాయించు, దేవుని కార్యాలను శ్రద్ధ కలిగి ఉండు. లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తున్నాను. దేవుడే నిన్ను తీసేస్తే ఇంకెవరేం చేయలేదు. చివరి చూడ్చాం క్లుప్తంగా ఒక మాట, కీర్తనలు 51:11. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పాడు, ఆ మనుషుడు నువ్వే అంటే, నేను పాపం చేసినాను ఒప్పుకున్నప్పుడు రాయబడిన కీర్తన ఇది. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంచినాడు, ఆ దీపం వెలిగిస్తుంటుంది. అంటే పరిశుద్ధాత్మ ఏమంటే తప్పు చేసినప్పుడు నువ్వు చేయకూడదు తప్పు అని చెప్తుంది. ఆ తప్పు పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేసినా కూడా నువ్వు చేసినావంటే రాను రాని పరిశుద్ధాత్మ దేడేమైపోతాడంటే
వాతవేవుడు మనస్సాక్షి అవుతుంది. అందుకే ప్రసాద హృదయంలో 10 బొమ్మల్లో చివరిగా దేవుని ఆత్మ మనిషిలో ప్రవేశించిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు పావురులు వచ్చిన తర్వాత, వెలుగు వచ్చిన తర్వాత లోనున్నటువంటి ఆ యొక్క పులి, పాము, మేకపోతు, కప్ప ఇవన్నీ బయటికి పోతాయి. దేవుని వాక్యము అన్నీ ఉంటాయి, వెలుగు, దీవిటి అదంతా, అది పరిశుద్ధాత్మ. తర్వాత మనస్సాక్షిని తిరిగి పోగొట్టుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ బయటకు కాసుకొని ఉంటాయి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత పావురం మళ్ళీ వెళ్ళిపోయినాక ఇవన్నీ లోనుకొచ్చి గొలుసులతో కట్టేసుకొని సింహాసనుడు సాతానుడు కూర్చోయింటాడు. వాని మనసు నల్లగా భయంకరంగా అంటారు కదా, బొమ్మట్లు వేసింటారు మళ్ళా. కాబట్టి దేవుని బిడ్డలుగా నీ పరిశుద్ధాత్మను, ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న తర్వాత నువ్వు పరలోకానికి పోవు, గుర్తుపెట్టుకో. నా మాటలుగా చదవండి ఈ మాటను. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. చాలమ్మా, ఇక్కడ పరిశుద్ధాత్మలో మనకి ఏముందంటే ఆనందం ఉంది. ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఆనందం, సంతోషమే కనబడదు. పరిశుద్ధాత్మ సాదృశ్యం మనకు తెలుసు. సౌలు దేవుని ఆత్మ పోగొట్టుకున్న తర్వాత ఏమొచ్చింది? సౌలులోకి దురాత్మ వచ్చింది. అందుకే తను తాను కత్తి నాటుకొని చనిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో సంసోను గురించి మనకు తెలుసు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒకడు మేకపిల్లను చంపినట్లుగా యెహోవా ఆత్మ బలిపరిచినప్పుడు సింహాన్ని చీల్చేసినాడు. గాడిద ఎముకతో సంసోను 1000 మంది చంపేసినాడు. కానీ ఒకానొక సమయం దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత బందీ చేయబడి బానిస అయిపోయినాడు. తర్వాత కన్నులు ఊడిపోయి కారణం దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ నీలో లేనప్పుడు నువ్వు ఇంకేమి చేసినా ఫలం ఉండదు, ఆ కార్యం జరిగించదు. పరిశుద్ధాత్మను తీసివేయకు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నువ్వు పోగొట్టుకున్నట్లయితే పరలోకంలో నువ్వు ప్రవేశము లేదు. మనకు తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు 5 మంది బుద్ధి లేని వారు తమ డ్యూటీలు సిద్ధం చేసుకోలేరు కనుక మనిషి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు లోనికి పోయినారు, సిద్ధపాటు లేని వారు వెలుపలున్నారు. తిరిగి ఆ నూనె తెచ్చుకునే లోపల వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది. తలుపు తీయమంటే మీరెవరో నేను మిమ్మను ఎరగన. దేవుని ఆత్మ పోగొట్టుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని పోగొట్టుకున్న తర్వాత, ఆత్మను ఆర్పుకున్న తర్వాత ఒక దినం వస్తుంది, ఆత్మను పోగొట్టుకుని సంస్థను బంద్ అయ్యి కుక్క సాగు వచ్చినాడు. సౌలు దేవుని సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. బుద్ధి లేని కన్యకలు తన డ్యూటీల్లో ఆపివేసుకొని వెలుపట విడుపడుతూ వచ్చినారు. మనుషులు రాకడ ఆ రీతిగా ఉంది. కాబట్టి నీ పరిస్థితి ఏమి? దేవుని పరిశుద్ధాత్మను తీసివేయకమని దావీదు మహారాజు ఎంతకో ప్రభును ప్రాధేయపడుతూ వచ్చినాడు. కాబట్టి అయ్యా పరిశుద్ధాత్మను తీసివేయకు, నీ ఆత్మను కాపాడు. కారణం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. పరిశుద్ధాత్మ నీలో నుండి పోయిన తర్వాత నీకు ఇంక ఏది మంచి చెడు ఏమీ లేదు. ఎట్లుంటావు? కంచెరగాడిది కూడా ఉంటావు. ముందుకు వస్తే దొరుకుతుంది, వెనక్కి వస్తే బుద్ధి జ్ఞానము లేని కంచెరగాడిది వల్ల నీవు ఉండవద్దు. ఆ గాడిది స్వభావం ముందుకు వస్తే కొరకుతుంది అంటే వెనక్కి వస్తే ఇంకా ఎవరిని విశ్వాసంలే, అవిశ్వాసాలు, లోకంలే, దేవుడలే, అంత ఎట్లా పడితే అట్లా జీవించేది, ఎట్లా పడితే అట్లా మాట్లాడేది, ఎట్లా పడితే అట్లా తిరిగేది. నీ జీవితం మారిపోతుంది. రాను 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 దేవునికి దూరం. కాబట్టి పరిశుద్ధాత్మను తీసివేయకముందే అవి వచ్చిన గుర్తు లేదు. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు ఒకవేళ మాట్లాడితే ఈ యుగమందు రాబోయే యుగమందు నీకు క్షమాపణ లేదని రాయబడింది. మనుషునికి ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడినావు అనుకో, క్షమాపణ ఉంది. అయ్యా పొరపాటు నిన్ను ఈ విషయం అబద్ధం చెప్పినా, నీతో మాట్లాడినా, తిట్టినా క్షమించమంటే క్షమాపణ ఉంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినావు, వద్దని చెప్పినా చేసినావు అనుకో, ఆ పరిశుద్ధాత్మ ఈ యుగమందు రాబోయే యుగం అంతటే ప్రభు ఎదుట నిలబడినప్పుడు కూడా నీకు క్షమాపణ అయితే ఉండదు. కాబట్టి పరిశీలన చేసుకో, ఆ పరిశుద్ధాత్మ పోగొట్టుకోకుండా కాపాడుకు. అందుకే దావీదు మహారాజు అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేద్దు. కాబట్టి ప్రభు తీసివేస్తే నీ పరిస్థితి ఏమిటి? ఒక దినాన నీ కలిగిన వాటిని తీసివేస్తే నీ పరిస్థితి ఏమిటి? నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను. 1 ఫలము లేని జీవితమును,
ఒకవేళ ఉంటే దేవుడు తీసి పారేస్తాడు. ఉంటే క్షమాపణ కోరు. మారు మనసు తగిన ఫలం. రెండో, దేవుడిచ్చిన గృహంలో నిర్వాహక పని విషయంలో బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, భయం కలిగి పని చేయి. మూడవది, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దేవుడు తీసివేయకముందే ప్రాధేయపడు, సరిచేసుకో, ఆ పనిని దేవుని కొరకై వాడుకో. తర్వాత దీపస్తంభం, నీ సాక్ష్యం జీవితంను దేవుడు తొలగించకముందే ఆ దీపస్తంభాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకొని నష్టపోవద్దు. ఆ వెలుగు నీలో నుండి పోయిందనుకో, అంతే ఇంకనే ఏది పని చేయదు నీ ద్వారా. కాబట్టి ఆ సాక్ష్యం పోగొట్టుకోవద్దు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందరు. చివరి చూస్తే పరిశుద్ధాత్మను తీసేసుకోవద్దు. ఒకవేళ పరిశుద్ధాత్మను తీసేసినాడనుకో దేవుడు, ఈ యుగమందు రాబోయే యుగమందు నీకు క్షమాపణే లేదు. బుద్ధి లేని కన్యకలు విడిపడ్డారు. సంసోను ఘోరమైన మరణం పొందినాడు, బానిస అయిపోయినాడు. సౌలు కూడా దురాత్మ వచ్చి పీడించబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ స్థితి నీకు రాకూడదని దేవుడు హెచ్చరిక చేసినాడు. కాబట్టి నీకు కలిగినది కూడా దేవుడు తీసివేయబడక మునిపే ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రభు యొక్క బలలో పాల్పొందు. ప్రభు కనికరిస్తాడు, క్షమిస్తాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, ప్రభు అన్న నీ కార్యం నూతనపరచమని తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాల్పొందు. మిగిలిన వారు ప్రభు దగ్గర సరి చేసుకొని ఏ విషయంలో తప్పిపోయిందో వారందరూ ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ప్రభువులలో పాల్పొందండి. ఆత్మను సిద్ధపరచుకొని ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడినట్లుగా ప్రభువు సహాయం చేయను కాక. మోకాల మీదకి రండి. నేను నీవు పరీక్షించుకొని సరి చేసుకొని సంవత్సరం చివరి దశలో మనం ఉన్నాం. యోగ్యమైన విధానంలో బలలో పాల్పొందుతూ వస్తాం. మిగిలిన వారు కూడా సంవత్సరం చివరిలో ఉన్నాం. దేవుడు మన ఆయుష్ను కనికరించి మరొక సంవత్సరంలో మనం నూతనపరిచినట్లుగా సరి చేసుకుని యోగ్యమైన విధానంలో జీవించి నడుచుకున్నట్లుగా సిద్ధపరుస్తూ వస్తాం.